హాయ్ ఫ్రెండ్స్, మహాభారతం ఆది పర్వంలోని సప్తమాశ్వాసం 1 గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. బకాసురుని వధ తర్వాత పాండవులు కొంతకాలం ఏకచక్రపురంలో ఉన్నారు. ఒకరోజు ఒక బ్రాహ్మణుడు వారింటికి వచ్చాడు. ధర్మరాజు బ్రాహ్మణునికి అతిథి సత్కారాలు గావించి అతనితో, బ్రాహ్మణోత్తమ, మీరు ఏ ఏ దేశాలు తిరిగారు, అక్కడి విశేషాలు ఏమిటి అని అడిగాడు. అందుకు బ్రాహ్మణుడు ఇలా చెప్పాడు: నేను ఎన్నో దేశాలు చూశాను, కానీ ద్రుపద దేశాన్ని మించింది లేదు. ద్రుపద మహారాజుకు యజ్ఞగుండం నుండి పుట్టిన కుమార్తె ఉన్నది. ఆమె పేరు ద్రౌపది. ద్రుపదుడు ఆమెకు వివాహం చేయాలని నిర్ణయించాడు అని చెప్పాడు. అది విన్న ధర్మరాజు ఆశ్చర్యపడి, బ్రాహ్మణోత్తమ, ఆమె ఎందుకు మానవులకు జన్మించలేదు? ఆమెను ద్రుపదుడు ఎలా పొందాడు? మాకు వివరంగా చెప్పండి అని అడిగాడు. అందుకు బ్రాహ్మణుడు, ద్రుపదుడు ద్రోణుడు చిన్ననాటి మిత్రులు. ద్రోణుడు ద్రుపదునిచే అవమానింపబడ్డాడు. ద్రోణుడు తన శిష్యులచే ద్రుపదుని తప్పించి ప్రతీకారం తీర్చుకున్నాడు. ద్రుపదుడు ఆ అవమానాన్ని సహించలేక ద్రోణుణ్ణి చంపే కుమారుణ్ణి, అర్జున్ని వివాహమాడే కుమార్తెని పొందాలని యజ్ఞం చేస్తాడు. యజ్ఞం నుండి భయంకర శరీరంతో ధనుర్బాణాలతో ఒక పురుషుడు ఉద్భవించాడు. తరువాత సౌందర్య రాశి అయిన ఒక స్త్రీ వచ్చింది. ఆకాశవాణి ఆ పురుషునకు దుష్టద్యుముడు, స్త్రీకి ద్రౌపది అని పేరు నామకరణం చేసింది. ద్రుపద మహారాజు అర్జున్ని మరణవార్త విని బాధపడ్డాడు. కాని ఆయన పురోహితుడు పాండవులకు అన్ని శుభశకునాలు గోచరిస్తున్నాయని చెప్పాడు. వారు జీవించే ఉన్నారు అని చెప్పాడు. అందుకు ఒక ఉపాయం ఆలోచించిన ద్రుపదుడు మత్య యంత్రాన్ని చేయించాడు. దానిని ఛేదించిన వాడికి ద్రౌపదిని ఇచ్చి వివాహం చేస్తానని ప్రకటించాడు. ద్రౌపది స్వయంవరానికి రాజులంతా తరలి వెళుతున్నారు అని చెప్పాడు. కుంతీదేవి ఇదంతా విని, ధర్మరాజా, మనం ఈ బ్రాహ్మణుని ఇంట ఎక్కువ రోజులు ఉన్నాము. ఎక్కువ రోజులు ఒకరి ఇంట ఉండడం ఉచితం కాదు. కనుక మనం పాంచాల దేశం వెళ్దాము అని చెప్పింది. అందుకు ధర్మరాజు అంగీకరించాడు. అందరూ పాంచాల దేశానికి ప్రయాణమయ్యారు. వారు పాంచాల దేశం వెళుతూ మార్గమధ్యంలో వ్యాస మహాముని ఆశ్రమం దర్శించారు. వ్యాసుడు వారిని దీవించి, మీరు పాంచాల దేశం వెళ్ళినట్లయితే మీకు మేలు జరుగుతుంది అన్నాడు. ఆ తరువాత వారు గంగా తీరంలో ప్రయాణిస్తూ సోమస్రవ తీర్థం చేరుకున్నారు. వారు అక్కడ స్నానం చేయాలని అనుకున్నారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన అంగారపర్ణుడు అనే గాంధర్వుడు, మానవుల్లారా, ఇది రాక్షసులు, యజ్ఞులు, గంధర్వులు తిరిగే సమయం. ఈ వేళలో మానవులకు తిరగడం ఉచితం కాదు. ఇది నా ఆధీనంలో ఉన్న భూమి. ఇక్కడ మీరు స్నానం చేస్తే ఆపదల పాలవుతారు. మీరు వెళ్ళకపోతే నా బాణాగ్నికి దగ్నం అవుతారు అన్నాడు. అర్జునుడు, నువ్వు చెప్పింది సామాన్య మానవులకు సరిపోతుంది, మా వంటి వీరులకు కాదు. పవిత్రమైన గంగానది ఏ ఒక్కరి సొంతం కాదు. భూమి మీద జలవనరులు అందరి సొంతం అని అంగారపర్ణుతో అన్నాడు. తనకు ఒక మానవుడు ఎదురు చెప్పడం ఏమిటని అంగారపర్ణుడు కోపించి అర్జునునిపై పదునైన బాణాలు వేస్తాడు. అర్జునుడు ఆ బాణాలను చేతిలోని కొరువితో అడ్డుకుని అంగారపర్ణుపై ఆగ్నేయాస్త్రం ప్రయోగించి అతని రథాన్ని నాశనం చేస్తాడు. నిస్సహాయంగా చూస్తున్న అంగారపర్ణుని ధర్మరాజు వద్దకు తీసుకువెళ్తాడు. ధర్మరాజు, అర్జున, ఓడిపోయిన వారిని శిక్షించరాదు కనుక అతన్ని విడిచిపెట్టు అన్నాడు. అంగారపర్ణుడు, అర్జున, నీ పరాక్రమానికి మెచ్చాను. నీతో స్నేహం చేయాలని ఉంది. నీకు చాక్షుషి విద్యను, మహావేగం కలిగిన గుర్రాలను ఇస్తాను. నువ్వు నాకు ఆగ్నేయాస్త్రం నాకు ఇవ్వు అన్నాడు. అర్జునుడు, గంధర్వ, మనం ఎంత స్నేహితులమైనా నీ వద్ద నేను విద్యను, ధనాన్ని సేకరించరాదు. నేను నీకు ఆగ్నేయాస్త్రాన్ని ఇస్తాను. నీ వద్ద గుర్రాలను సేకరిస్తాను అన్నాడు. అర్జునుడు గంధర్వునితో, ధర్మపరులమైన మమ్మల్ని చూసి గర్వంగా ఎందుకు మాట్లాడావు అని అడిగాడు. అందుకు అర్జున, ఆడవారితో ఉన్నవాడు వివేకం కోల్పోవడం సహజం. కాని ఆ సమయంలో మనకు పురోహితుడుంటే ధర్మ అధర్మ విచక్షణ చేస్తాడు. మీరు పురోహితుడు లేకుండా తిరగడం మంచిది కాదు. అందువలన ఒక ఉత్తమ బ్రాహ్మణుని పురోహితునిగా చేసుకోండి అని చెప్పాడు. అర్జునుడు, మిత్రమా, మీ గాంధర్వ, మా పూర్వీకులకు గురువు పురోహితుడైన వశిష్ఠుని గురించి వినాలని ఉంది అడిగాడు. అంగారపర్ణుడు అర్జునుతో ఇలా చెప్పసాగాడు. అర్జున, కన్యాకుబ్జ నగరాన్ని విశ్వామిత్రుడు అనే రాజు పాలిస్తున్నాడు. ఒకరోజు అతడు తన సేనలతో సహా వేటకు వెళ్ళి అలసిపోయి వశిష్ఠుని ఆశ్రమంలోకి
సైన్యంతో సహా వెళ్ళాడు. ఇరువురు పరస్పర ప్రశ్నలు విచారించుకున్న తర్వాత వశిష్ఠుని బలవంతం కారణంగా ఆశ్రమంలో భోజనం చేయడానికి అంగీకరించాడు విశ్వామిత్రుడు. నందిని అనే కామధేనువు సహాయంతో అపార సేనావాహినితో సహా విశ్వామిత్రునికి వశిష్ఠుడు విందు భోజనం పెట్టాడు. అది విశ్వామిత్రుణ్ణి ఆశ్చర్యపరిచింది. అలాంటి ధేనువు తన వద్ద ఉండడం ఉచితమని ఎంచి వశిష్ఠుని వద్దకు వెళ్ళి ఆ ధేనువును తనకు ఇమ్మని కోరాడు. వశిష్ఠుడు అది తనకు ప్రాణాధారం కనుక ఇవ్వలేనని చెప్పాడు. విశ్వామిత్రుడు రాజ్యంలోని సొత్తుపై రాజుకు అధికారం ఉంటుంది కనుక తాను తీసుకువెళ్తానని బలవంతంగా నందిని అనే కామధేనువును తీసుకువెళ్తాడు. ఆ ధేనువు తిరిగి వశిష్ఠుణ్ణి చేరిన నందిని తన నుండి అపార సైన్యాన్ని సృష్టించి విశ్వామిత్రుని సైన్యాన్ని చీల్చి చెండాడింది. విశ్వామిత్రునికి జ్ఞానోదయం కలిగి క్షేత్రబలం కంటే తపోబలం గొప్పదని తెలుసుకుని రాజ్యాన్ని విడిచిపెట్టి తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడు. తపస్సు వలన దివ్యశక్తులు సాధించిన విశ్వామిత్రునికి వశిష్ఠునిపై కోపం పోలేదు. తెలుసుకున్నారు కదండి. మహాభారతం ఆది పర్వంలోని సప్తమాశ్వాసము 1. మరలా మహాభారతం ఆది పర్వంలోని సప్తమాశ్వాసము 2తో వస్తాను. ధన్యవాదాలు.